అరెస్టులు, ధర్నాలు, లొల్లులు, పోలీసుల వార్నింగ్లు. అబ్బో, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడన్నా గంత లొల్లైందో కాలేదో కానీ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లకు మాత్రం రచ్చ అయ్యింది. సైకిల్ పార్టీ వాళ్ళకు, ఫ్యాన్ పార్టీ వాళ్ళకు నడుమ యుద్ధమే నడిచింది. ఆఖరికి ఓ 2 జాగల్లో మళ్ళోసారి ఎలక్షన్లు పెట్టే కథ అయ్యింది అన్నట్టు. పులివెందుల అంటే మాజీ సీఎం ఇలాకా. మరి ఇక గంత రచ్చ అయితే ఆయన ఎట్లా ఊకుంటాడు? చూడుర్రి ఏమంటున్నాడు. మాజీ సీఎం ఇలాకాల జెడ్పీటీసీ ఎలక్షన్ అంటే మరి ఆ మాత్రం ఉండదా అన్నట్టే ఇది పోన్రి. పొట్టు పొరక లొల్లులు చేయబట్టి పులివెందుల నియోజకవర్గంలో మళ్ళా 2 జాగాల్లో ఓట్లేసే కార్యం పెట్టిండ్రు. అచ్చవెల్లి కొత్తపల్లెల పొద్దుగాల 7 సంది పొద్దుమీకంగా 5 దాకా నడిచినాయి ఓట్లు. అయితే అన్ని జాగాల్లో లొల్లులైనాయి. అసోంటప్పుడు 2 ఊర్లలోనే రీపోలింగ్ ఎట్లా పెడతారు? 15 జాగాల్లో రీపోలింగ్ పెట్టాలి అని పంచాయతీ పెడుతుండ్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మాజీ సీఎం జగన్ సారు మైకుల ముంగటికి వచ్చిండు. సైకిల్ పార్టీ వాళ్ళని గట్టిగానే సాపించిండు. ఎన్నికలు రద్దు చేసి మళ్ళోసారి పెట్టాలి అన్నట్టు గర్వమైండు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకన్నా అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి. సెంట్రల్ ఫోర్సెస్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. ఇక మాజీ సీఎం ముచ్చట్లు గిట్లుంటే ఇంకో దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట వేరే తీరు ఉన్నది. పులివెందుల ఒంటిమిట్ట కాడ ఏ సప్పుడు లేకుండా ఎలక్షన్లు అవుతుంటే ఉత్తపుణ్యానికి అక్కడికి పోయి లొల్లులు చేసింది ఫ్యాన్ పార్టీ వాళ్ళేనని సైకిల్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల సంఘానికి ఫిరాదయ్యిండ్రు. ఫ్యాన్ పార్టీ లీడర్ల మీద దుబ్బెత్తి పోసిండ్రు. 2 దిక్కుల నడుమ జగడమే అన్నట్టు అవుతుంది. మరి ఇక ఓట్లు లెక్క పెట్టి ఫలితాలు చెప్పే బేస్తారం నాడు ఎట్టెట్టవుతుందో ఏమవుతుందో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.